కరీంనగర్ సునీల్ రావు బీజేపీలో సందర్భంలో స్పందించిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జివి రామకృష్ణరావు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్. సమావేశంలో పాల్గొన్న మా టౌన్ అధ్యక్షులు అన్నగా హరిశంకరన్ గారికి, వారితో పాటు వివిధ శాఖల నుంచి మా పార్టీ శ్రేణులకు, మసుదా మాజీ డైరెక్టర్లకు, టౌన్ మైనార్టీ నాయకులకు, యూత్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సమితి, తదుపరి బీఆర్ఎస్ రాష్ట్ర సమితి 2001లో ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్రమే తేవాలన్న ధ్యేయంతో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ ఇప్పుడు 23 సంవత్సరాలు అయిపోయి 24 సంవత్సరాలలో పడ్డది. ఈ పార్టీలో అనేక గ్రామాల్లో, అనేక మండలాల్లో, అనేక పట్టణాల్లో అఖండమైనటువంటి కార్యకర్తలతోటి మొత్తం విస్తీర్ణం అయిపోయి గ్రామాల అధికారం ఉన్నా లేకున్నా ఈ పార్టీ చాలా అంటే చాలా బలోపేతమై ఉన్నది. కేసీఆర్ పట్ల మా యొక్క పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక బలమైన సంకల్పము, నమ్మకము ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోయినా, ఎవరు వచ్చినా ఈ పార్టీకి అయ్యే నష్టం ఏమంటే మాత్రం లేదు. ఎందుకంటే కార్యకర్తలతోటి పునాదులతో నిర్మించుకున్న మా గొప్ప పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ. మరి నిన్నగాక మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన మేయర్ సునీల్ గారు పార్టీ వదిలిపెట్టి బీజేపీలకు పోవడం జరిగినది. వారి పోవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఆవగించేంత కూడా నష్టం మా పార్టీకి లేదు. టీఆర్ఎస్ పార్టీ మా నది లాంటి పార్టీ, నది ప్రవహించే లాంటి పార్టీ మాది. నది ప్రవాహంలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కాబట్టి పార్టీ శ్రేణులు కానీ ఎవరు కానివ్వండి, ఈ పార్టీ నుంచి పోయే నాయకుల గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. పార్టీకి ఎటువంటి నష్టము లేదు. ఇవాళ సునీల్ రావు గారు పార్టీ వదిలిపెట్టి పోవడం అనేది మాకేం పెద్ద కొత్తగా షాకింగ్ న్యూస్ కాదు. ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో, ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పటి నుంచి కూడా సునీల్ రావు గారు వైఖరి మారుతూనే ఉన్నది. వారు అప్పటి నుంచి కూడా ఏ పార్టీకి పోవాలని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చి ఆయనే అడుగులు ముందుకేస్తున్నాడు. కాబట్టి వారు పోతున్న ఎప్పుడో గ్రహించింది, పార్టీ వారిని పక్క పెట్టేసింది. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఉండనియండి, పోనీయండి అనే విషయము అందరూ తెలుసు. పార్టీ నాయకులు అధిష్టానం దగ్గర నుంచి స్థానిక ఉన్న గ్రామ శాఖ నాయకుల దాకా కూడా, టౌన్ నాయకులు కూడా తెలుసు. అనే త్వరలో ఈ పార్టీ వదిలిపెట్టి పోతున్న సంగతి మాకు తెలుసు. కానీ మేమే వదిలిపెట్టేస్తాం. మనం కొంతమంది వదిలిపెట్టేస్తాం కాదు, అంతే. నష్టం చేయాలి, లాభం చేసింది బాగా. వారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారు ఎన్నడూ కూడా ఇంత గౌరవం ఎన్నడూ పొందలేదు. ఈ పార్టీ ఇచ్చిన గౌరవం వారి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా వారికి అంత గౌరవం ఇవ్వలేదు. ఇవాళ 5 సంవత్సరాలు అఖండమైనటువంటి పవర్ అనుభవించింది వారు. మేయర్గా వారు ఎన్నోసార్లు చెప్పారు, కేసీఆర్ గారు నా దేవుడు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాకు ఇంత గొప్ప గౌరవం ఇచ్చింది, నాకు ఎన్నడూ ఏ పార్టీ ఇంత గౌరవం ఇవ్వలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే నన్ను ఒక స్లేవ్ లాగా, నన్ను నౌకర్లాగా ట్రీట్ చేసి తప్పించి నాకు ఎన్నడూ కూడా ఆ పార్టీ గౌరవం లేదని చెప్పినటువంటి సునీల్ రావు గారు ఇవాళ ఎందుకు పార్టీ వదిలిపెట్టిపోయారో అది ఆయనకే వదిలిపెడుతున్నాం. మరి మీ దగ్గర చూస్తే నిన్న వారు నేను పోవడానికి కారణము కరీంనగర్ అభివృద్ధి అని చెప్తున్నారు. మరి కరీంనగర్ అభివృద్ధి అని చెప్పినప్పుడు మరి గతంలో గంగుల కమలాకర్ గారి బీఫామ్ ఇచ్చినటువంటి బీఫామ్ మీద నువ్వు గెలిచినావు. గంగుల కమలాకర్ గారికే కేసీఆర్ గారు మొత్తం బాగా తప్పైపోయిందో ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అందరినీ గెలిపించుకొని నువ్వు గెలిచే వ్యక్తులకు టికెట్ ఇచ్చుకొని గెలిపించుకొని చెప్పారు. గంగుల కమలాకర్ సంతకం పెట్టించిన బీఫామ్ మీదనే ఇవాళ సునీల్ రావు గారు పార్టీ వారు గెలవడం జరిగినది. మరి వారు బీఫామ్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి వాళ్ళ గంగుల కమలాకర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళ కరీంనగర్ సంబంధించిన కార్పొరేటర్ల యొక్క సహకారం లేదే మీరు మేయర్ అయినా. గంగుల కమలాకర్ గారు అధిష్టానం చెప్పిన వెంటనే తన పర్సనల్ ఎజెండా ఏ మాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారు కేసీఆర్ గారు ఆజ్ఞను పాటించి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అందరు కార్పొరేటర్లను ఐకమత్యం చేసి ఇవాళ సునీల్ రావుని మనం మేయర్ చేస్తాం చెప్పగానే వారి మాటకు ఏ ఒక్క కార్పొరేటర్ కూడా వెనుక పోకుండా గంగుల కమలాకర్ గారి మాటను శిరసా వహించి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ ఒప్పుకోవడంతో ఇవాళ సునీల్ రావు గారు మేయర్ అయ్యడం జరిగింది. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటా ఏది పడితే మాట్లాడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు డెవలప్మెంట్ అని మాట్లాడుతుంది. మరి గతంలో వారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారిని నోరు వచ్చినట్టు తిట్టడం జరిగింది. నా దేవుడు మన
వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు, గంగుల కమలాకర్ గారు అని రాముడు, చంద్రుడు, విష్ణుమూర్తి అని పోగొట్టిన వ్యక్తి ఇవాళ ఒకటే రోజు అంటే వాళ్ళు కన్ను కప్పుకోగానే మేమంతా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ రాక్షసులు అయిపోతారా? పొద్దుట 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నువ్వు రోజు ఎంతో గంగుల కమలాకర్ గారితో ఉన్నావు. వారి సహకారం లేదు, ఇక్కడ ఒక అడుగు కూడా ముందుకు పోయే ప్రసక్తి లేని పరిస్థితి. కానీ వారు సంపూర్ణంగా నీకు వదిలిపెట్టేసి ఒక మేయర్ పార్టీని ఉన్నావు కాబట్టి మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంత మాత్రాన మొత్తం నీదైపోతుందా? కాదు కదా. వారి సహకారం లేకుండా ఒక అడుగు కూడా నువ్వు ముందుకేసే పరిస్థితి లేదు ఇవాళ నీ పరిస్థితి. మరి ఇవాళ ఇవన్నీ మర్చిపోయి నువ్వు పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఇవాళ నేనే మొత్తం అని మాట్లాడడం తప్పు. కరీంనగర్ అభివృద్ధిలో ఇవాళ ఎవరైతే సునీల్ రావు ఉందో నీ పాత్ర శూన్యం. ఈ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది గతంలో రవీంద్ర సింగ్ గారు మేయర్ ఉన్నారు. అప్పుడు ఇదే గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు. వారు కేంద్రం దగ్గర పోయి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని స్పాట్ నిధులు తీసుకురావడంలో వారు పాత్ర ఉన్నది. నువ్వు కేవలము వచ్చిన ఒక పళ్ళాన్ని మంచిగా కూర్చొని బంగారు పళ్ళాన్ని నువ్వు ఎంజాయ్ చేసి తప్పించి తేవడంలో నీ పాత్ర లేనే లేదు. కేవలం ఎగ్జిక్యూషన్లో మాత్రమే నీ పాత్ర ఉన్న విషయం మీరు దయచేసి మర్చిపోవద్దని చెప్పి నేను అలా కుండ బద్దలు కొట్టినట్టు నేను చెప్తున్నాను. ఉన్నది మొన్న దాకానేమో మీరు రాజకీయాల్లో చాలా నుంచి వచ్చినా అని చెప్తున్నారు. ఇవాళ ఎవరు? సునీల్ రావు గారు. ఇవాళ సునీల్ రావు గారికి కమిట్మెంట్ లేని నాయకుడు ఆయన. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఆయన పార్టీ విరుద్ధంగా వారి సతీమణి గారికి ఇండిపెండెంట్ నిలబెట్టించాడు. అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోయింది. ఇది అంత సత్యం. ఇది మన ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని ఏం ఫాలో అవ్వాలి కదా. కాబట్టి ఆయన ఏ పార్టీ ఉన్నా కూడా ఆయన కమిట్మెంట్ లేనటువంటి లీడరు ఇవాళ సునీల్ రావు గారు. అది మీరు గ్రహించాలి. ఇవాళ గవర్నమెంట్ పోయిన వెంటనే సునీల్ రావు గారికి అధికారం చాలా ముఖ్యమైనది. ఆయన అధికారం లేకపోతే బతకలేదు. కానీ ఇవాళ కరీంనగర్ ఉన్న కార్పొరేటర్ కానివ్వండి, మంత్రులు కానీ, లీడర్ కానివ్వండి, మేమంతా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాం. ఆయన అధికారము ఆర్భాటాలతో రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళ రుజువు చేసుకున్నారు. ఆయన ఇంత మంచి అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు దాన్ని అంతా ఫుల్ఫిల్ ఎంజాయ్ చేసుకొని ప్రభుత్వం పోయిన వెంటనే పార్టీ మారడం అనేది దీనంత హీనమైన చర్య ఏది ఉండదు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను. ఇవాళ సునీల్ రావు గారిని ఒక నాయకునికి ఒకటే గురువు ఉంటాడు. ఒక గురువు ఉంటాడు ఆదర్శంగా తీసుకోవడానికి. ఇవాళ మన సునీల్ రావు గారికి ఎంతమంది గురువు ఉన్నారండి మీకు? నువ్వు ఫస్ట్ ఏబీవీపీ అని చెప్పిన మొదటిసారి విన్నావు నువ్వు ఏబీవీ కార్యకర్త అని చెప్పేసి. ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నిటికి రాదు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టేసినావు. వదిలిపెట్టుకున్న తర్వాత పెద్దలు తీర్షేకులు వలిచాల జయపతిరావు గారు నా గురువు గారు, జయపతిరావు గారు నాకు ఓన్మాలు నేర్పించింది అని చెప్పి జయపతిరావు గారు సంక్రాంతి చేద్దాం. పాపం పెద్దలు ఆయన ఎక్కడ ఉందో మరణించి వారు పదవీ కాలం ముగించిన తర్వాత అధికారం పోగానే మళ్ళీ వెంటనే ఎం సత్యనారాయణరావు గారి దగ్గర చేరినావు. ఎంఎస్ఆర్ గారు పెద్ద మనిషి, ఆయన నీతిపరుడు. పాపం నీకు లిఫ్ట్ ఇచ్చిండు, నిన్ను చైర్మన్ చేసిండు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చేసిండు. 5 సంవత్సరాలు ఆయనతో బాగున్నావు. నా గురువు, నా దేవుడు అని చెప్పినావు. అటు జయపతిరావు గారు గురువు అని చెప్పినావు. ఎం సత్యనారాయణరావు గారు గురువు అని చెప్పినావు. ఎం సత్యనారాయణరావు గారు 10 కాలం ముగించి పెద్ద మనిషి పాపం ఆరోగ్యం బాగాలేనప్పుడే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు. టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మా వినోద్ కుమార్ గారు నాకు మా బావ అవుతారు, మా సుతం అవుతారు అని చెప్పి వినోద్ కుమార్ గారి యొక్క పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ వారి యొక్క గుడ్విల్ తోటి, వారి గుడ్విల్, వారి సహకారము, గంగుల గారి సహకారంతో ఇవాళ నీకు పదవి తీసుకున్నావు. ఇలా తీసుకొని ఇవాళ నాకు వినోద్ కుమార్ గారు నాకు గొప్ప, నాకు వినోద్ కుమార్ గారు దేవుడు అని చెప్పినావు. అంటే ఇప్పుడు నలుగురు నీ గురువులు అయిపోయారు. ఇక ఇప్పుడు నీకు ఎవరు గురువు? నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో, ప్రభుత్వం పోయిన వెంటనే మీరు మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మీరు పార్టీ జాయిన్ అని చెప్పి, పొన్నం ప్రభాకర్ గారికి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ గత చరిత్ర తెలుసు కాబట్టి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేసిన నగరాలు అన్ని నీ వంకర బుద్ధి అని వారికి తెలుసు కాబట్టి వారు ఎట్టి పరిస్థితి కూడా నేను తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి గేట్ లోపల రానిదనుకున్న ప్రభాకర్ గారు. ఇక చివరికి ఏం చేసినావు? పోయి బండి సంజయ్ గారు ఎప్పుడు పడ్డావు. బండి సంజయ్ గారు ఏం తెలియలేని రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన మీరు కలిసే కార్పొరేటర్ నుంచి చూసుకుని వచ్చిండు. మీ సంగతి తెలుసు కాబట్టే సంవత్సరం పాటు నేను ఎప్పటి తిప్పించుకొని ఇవాళ నీ 10 కాలంగా ముగించిన రోజు కంటే ఒకటే రోజు ముందు నేను పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలో, మీరు అధికారం ఉన్నప్పుడు మీ మరకలన్నీ ఆయనకు అంటుతాయి కాబట్టి నీ అధికారం పోయే ఒక రోజు ముందు మాత్రమే వారు నీకు పదవి అడ్డపెట్టిండు. నేను చెప్తున్నాను ఇవాళ సునీల్ గారు, ఇవాళ కరీంనగర్ రాజకీయాల్లో మీరు ఒక పెద్ద జోకర్. మీరు అనుకుంటారు మీరు ఏదో పెద్ద పోయి భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ గారి ఇంటి ముందట మీరు ఒక దిష్టి బొమ్మ లాంటి వ్యక్తి, మీరు నగలేస్తున్నా అక్కడ దిష్టి బొమ్మ అని చెప్పి తప్పించి మీరు ఆ పార్టీ నమ్మదు. మీరు అసలు సిద్ధాంతాలకు సంబంధం లేని వ్యక్తి వాళ్ళ మీరు భారతీయ జనతా పార్టీ గతి లేని పరిస్థితిలో
ఎవరు తీసుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఇవ్వలేక మీ మీ యొక్క విషయాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఇవాళ మీరు పోయి ఆ పార్టీలో చేయడం జరిగినది. మీరు ఎంత అహంకారం అంటే మీకు ఎంత పదవి వ్యామోహం అంటే మీరు లాస్ట్కు కనీసం 15 రోజులు మీరు అమెరికా టూర్ పోతే కూడా గౌరవం ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు డిప్యూటీ మేయర్ గారు కూడా ఛార్జ్ చేయకుండా మీరు పోయిందంటే మీరు పదవి లేకుండా 15 రోజులు కూడా మీరు ఉండలేని పరిస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు. ఈ పదవి మానికంగా ఉన్నటువంటి మా చెల్లమ్మ గారు వారైతే పార్టీ మంచి కదా, వారికి కూడా మీరు ఛార్జ్ చేయకుండా చెప్పక చేయక దుబాట్లు మారినా ఇది ఎక్కడ పోయినా కూడా మాకు కావాల్సినంత నష్టం మాకేమీ లేదు. మా పార్టీకి మీరు ఎల్లో పోయినా కూడా ఆ పార్టీకే నష్టం తప్పించి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టమయ్యేది లేదు. ఇప్పటికైనా నిన్న మీరు ఏదైతే గంగుల కమలాకర్ గారి నుంచి అనవసరం లేని మాటలు మాట్లాడినో వాటి వెనుక తీసుకొని కమిషన్ గారు క్యాన్సిల్ చేసిన తెలిసింది. ఎందుకంటే అయిపోతుంది రేపటి నుంచి. కాబట్టి ఇప్పటికైనా మీకు మించిందే లేదు. వెంటనే మీరు గంగుల కమలాకర్ గారికి క్షమాపణ చెప్పాలి, కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, వినోద్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నెలకు రాసి నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన నన్ను క్షమించడం చెప్పాలి. ఎందుకంటే మీకు ఏ పార్టీలో ఇంతకంటే గొప్ప గౌరవం దక్కదు. రాసి పెట్టుకోండి, వాళ్ళ చరిత్రలో రాసి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొకసారి ఈ యొక్క పిచ్చి మాటలు మాట్లాడి అనవసరం లేని మాటలు మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితి కూడా మిమ్మల్ని క్షమించాలంటే క్షమించదు అని క్లియర్గా మేము చెప్తున్నాము. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రాంతానికి సంబంధించిన మా బీఆర్ఎస్ శ్రేణులకు చెప్తున్నాను, ఎవరు పార్టీ మారినా కూడా మన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకున్నా మనం ప్రజలతోటి ఉంటాము. రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈ పోయిటల గురించి మనం మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను ఒక బలమైనటువంటి భరోసా ఇస్తూ మరి ఈరోజు మా కార్యకర్తలు అందరూ కూడా ఎవ్వరు కూడా ఇవాళ ఎంత ఘోరం అంటే ఒక నాయకుడు పోతే బాధపడతారు, ఇవాళ సునీరావు పోతే సెలబ్రేషన్ చేసుకుంటారు, పటాకులు స్వీట్లు పంచుకుంటారు. అంటే ఇన్ని రోజుల నుంచి మా పక్కనే మేము నాగబాబు పెంచుకున్నట్టు అయిపోయింది ఇవాళ పార్టీ పరిస్థితి. ఇవాళ ఇది ఎప్పుడు నాగబాబు ఎప్పుడు కాంగ్రెస్లో తెలియని పరిస్థితుల్లో ఇవాళ గంగుల కమలాకర్ గారు మంచి మనసు కాబట్టి, వినోద్ కుమార్ గారు మంచి మనసు కాబట్టి వారు ఎన్ని తెలిసినప్పటికీ కూడా పోలే పార్టీ నష్టం జరగద్దు, డెవలప్మెంట్ నడుచుకుంటూ పోవాలి, ఇది డిస్టర్బ్ చేయదనే ఉద్దేశంతో అందరూ కూడా ఇన్ని రోజుల నుంచి కూడా సహనంతో ఓపికతో ఉన్నారు. మరి ఇవాళ ఇదే నాగబాబు బీజేపీలో పడ్డది, అక్కడ ఎన్ని కాంగ్రెస్తో త్వరలో చూద్దాము. ఎందుకంటే ఈయన ఏ పార్టీలో ఉండేటట్టు కనబడలేదు. ఏబీవీపీ అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. రేపు మరి ఏ పార్టీ పోతున్నారు, మరి సిపిఐ పోతున్నా, సిపిఎం పోతున్నా, ఇంకా కేపాల్ పార్టీ పోతున్నా వేచి చూద్దాము. కాబట్టి నేను మా పార్టీ నాయకులకు చెప్తున్నాము, మేమందరం కూడా ఈ కరీంనగర్ జిల్లా ప్రత్యేక కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అందరం కూడా ఇవాళ గట్టి స్థిరంగా ఉన్నాము.